బేతాళ కథలు. పాము మనిషి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ చరాచర ప్రపంచం పరస్పర విరుద్ధమైన బుద్ధి నైజాలు గల ప్రాణులకు నిలయం. వాటి జీవన పోరాటం వైషమ్యాలతో నయవంచనలతో సాగిపోతుంటుంది. ఈ సత్యాన్ని గ్రహించిన వాడివైతే సరి. అలా కానప్పుడు నీ పట్టుదల శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు కాగలదు. ఇందుకు ఉదాహరణగా సిద్ధేంద్రుడనే సాధువు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. వింధ్య పర్వత సానువుల్లో ఉన్న గుహలో సిద్ధేంద్రుడనే సాధువు తపస్సు చేస్తుండేవాడు. కొంతకాలానికి ఆయనకు తాను దివ్యజ్ఞాన ప్రబోధుడనయ్యానన్న నమ్మకం కలిగింది. ఆ జ్ఞాన సిద్ధిని లోకానికి పంచిపెట్టే సంకల్పంతో ఆయన మనుషుల మధ్యకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో ఆయనకు ఒకచోట పాడుబడ్డ బావిలో నుంచి ఎవరో దీనంగా ఏడుస్తున్న ధ్వని వినిపించింది. సిద్ధేంద్రుడు బావి దగ్గరకు పోయి లోపలికి తొంగి చూశాడు. దగదగా మెరిసిపోతున్న నాగసర్పం ఒకటి ఆయనకు కనిపించింది. అది ఆయన చూస్తూనే పడగ ఎత్తి వినయంగా తనను కాపాడమని వేడుకున్నది. మనిషి స్వరంతో మాట్లాడే ఆ పామును చూసి ఆశ్చర్యపోయి సాధువు దగ్గరలో ఉన్న కొలనులో నుంచి తామర తూడల్ని తెచ్చి ముడివేసి వాటి సాయంతో పామును పైకి చేర్చాడు. సాత్వికి అనబడే ఆ సర్పం తనకు వచ్చిన కష్టం గురించి సాధువుతో, మహానుభావ, పాతాళ బిలాల్లో నివసించే నాబోటి నాగసర్పాలకు అప్పుడప్పుడు పైకి వచ్చి విహరించటం పరిపాటి. ఆ మధ్య ఒకసారి నేను రాత్రివేళ పుచ్చ పువ్వులా కాస్తున్న వెన్నెల వెలుగులో నా పిల్లలను వెంటబెట్టుకొని ఈ దాపుల గల మొగలి పొదల్లో తిరుగుతున్నాను. హఠాత్తుగా ఒక మనిషి వేగంగా వస్తూ నా తోక తొక్కాడు. వెంటనే నేను బుసకొట్టి వాణ్ణి కాటు వేయబోయాను. అయితే ఆ మనిషి 2 చేతులు జోడించి నా ముందు మోకరిల్లాడు. నేను అతన్ని దయతలిచి వెళ్ళబోతున్నంతలో వాడు నా దారికి అడ్డు వచ్చి తన ఆతిథ్యం స్వీకరించాలంటూ పోయి కొద్దిసేపట్లో ఒక కుండెడు పాలతో వచ్చాడు. నేను నా పిల్లలతో పాటు ఆ పాలు తాగాను. ఆ మరుక్షణం నన్ను మత్తులాంటిదేదో ఆవహించింది. ఒళ్ళు తెలియని స్థితిలో పడిపోయాను. తర్వాత స్పృహ వచ్చాక చూస్తే ఈ బావిలో ఉన్నాను. నా పిల్లలను ఆ దుర్మార్గుడు పట్టుకుపోయి ఉంటాడు అని ఆ పాము సాధువుతో చెప్పుకున్నది. సర్పం చెప్పింది విని సాధువు తన దివ్య దృష్టితో ఆ మోసగాడెవడై ఉంటాడా అని చూశాడు. పొలిమేర గ్రామాన ఉన్న మహేంద్రుడనే పాములు పట్టేవాడు ఈ దుష్టకార్యానికి పూనుకున్నట్టు ఆయనకు తెలిసింది. ఆయన పాముతో, దిగులు పడకు, నీకు న్యాయం కలిగేలా చేస్తాను, నీ బిలానికి వెళ్ళు అని సాధువు చెప్పి మహేంద్రుడింటికి వెళ్ళి తాను పాము నుంచి విన్నది వాడికి చెప్పి, ఇంత నమ్మక ద్రోహం ఎందుకు చేశావు అని సాధువు అడిగాడు. అందుకు మహేంద్రుడు వినయంగా, స్వామి, నేను చేసింది తప్పే కాదనను, కానీ పాములు పట్టటం నా వృత్తి. అయినా నన్ను కాటు వేయకుండా వదిలిన పెద్ద పామును విడిచిపెట్టాను. దాని పిల్లలు క్షేమంగా నా దగ్గర ఉన్నాయి. వాటి విషం పిండి అమ్ముకొని పొట్ట పోసుకుందాం అనుకున్నాను. అయితే మీ మీద భక్తి కొద్దీ వాటిని స్వేచ్ఛగా వదిలేస్తాను. ఆ పని నా చేతి మీదగానే జరగనివ్వండి అని మహేంద్రుడు సాధువును కోరాడు. సాధువు మహేంద్రుడి మాటలకు తృప్తిపడి వాణ్ణి సాత్వికి ఉండే బిలం దగ్గరకు తీసుకుపోయాడు. సాత్వికి మహేంద్రుడిలో వచ్చిన మార్పుకు చాలా సంతోషించి వాడికి తన మీద ఉన్న మణిని ఇచ్చింది. తర్వాత సాధువు చేసిన సహాయానికి తన కృతజ్ఞతలు సర్పం చెప్పుకున్నది. సాధువు అక్కడి నుంచి బయలుదేరి ఊరూరు తిరుగుతూ ప్రజలకు హితోపదేశం చేస్తూ కొన్నాళ్లకు లోగడ వచ్చిన దారినే వస్తూ సాత్వికిని చూడబోయాడు. ఈసారి అది మరింత చింతాక్రాంతురాలై చిక్కిపోయి ఉన్నది. సాధువు దాని చింతకు కారణం అడిగాడు. పాము ఆయనతో జరిగిందంతా చెప్పింది. మణి తీసుకొని వెళ్ళిన మహేంద్రుడు ఆ మర్నాడే దాని దగ్గరకు వచ్చి తాను ఇక పైన పాములను పట్టనని సిద్ధేంద్రుడిలాగా సాధు మార్గంలో నడవదలిచినట్లుగా చెప్పాడు. సాత్వికి మహేంద్రుడి వస్త్రధారణలో వచ్చిన మార్పు కూడా చూసి వాడి మాటలు నమ్మింది.
ఆనాటి నుంచి వాడు తరచుగా సాత్వికి ఇతర పాములు ఉండే బిలం దగ్గరకు రాసాగాడు. ఒకనాడు బిలంలో ఉన్న పాములను వెన్నెల విహారానికి తీసుకొని వెళ్ళాడు. అవి మొగలి పొదల్లో విహరిస్తుండగా వాడు వాటి చుట్టూ మంటలు రగిల్చి అవి కాలి బూడిదయ్యేలా చేశాడు. తర్వాత వాడు ఆ బూడిదలో వెతికి దొరికిన మనులను అమ్మి లక్షాధికారి అయిపోయాడు. ఆ మంటల నుంచి తప్పించుకున్న సాత్వికి తన బిలం చేరిన స్వజాతి నాశనానికి తానే కారకురాలినయ్యానన్న దిగులుతో కృశించిపోతున్నది. ఇది విన్న సిద్ధేంద్రుడు రౌద్రమూర్తి అయి హుటాహుటిన మహేంద్రుడింటికి పోయాడు. ఆ సమయంలో వాడు ఇంటి ముందు కట్టించిన గుడిలో నిలువెత్తు నాగవిగ్రహం ముందు పూజ చేస్తున్నాడు. సాధువు వాణ్ణి సమీపించి, దుర్మార్గుడా, నమ్మించి అన్ని పాములను నాశనం చేసింది చాలక పూజలు కూడా చేస్తున్నావా అని సాధువు కోపంగా ప్రశ్నించాడు. అందుకు మహేంద్రుడు ఎంతో వినయంగా, స్వామి, ఇందులో నా తప్పేముంది? ఉపకారికి ప్రత్యుపకారం తొలిసారి చేశాను. అలా అని అపకారికి ఉపకారం చేస్తానని తమకు మాటివ్వలేదు కదా. మనుషులు పాములను కొలిచినా అవంటే భయపడతారు. కారణం అవి విష జంతువులు కనుక. అలాగే పాములు మనుషులు తమను కొలిచినా వాళ్లను నమ్మవు. ఎందువల్లనంటే వాళ్ళు తమకంటే తెలివైన వాళ్ళని వాటికి తెలుసు. అలాంటిది పాము మనిషిని నమ్మటం ఎవరి పొరపాటంటారు అని మహేంద్రుడు సాధువుని అడిగాడు. ఆ మాటలకు సిద్ధేంద్రుడు ఎక్కడలేని ఆగ్రహంతో, దయాగుణాన్ని మరిచి అమాయక ప్రాణుల్ని చంపిన నువ్వు పామువై పడివుండు అని సాధువు మహేంద్రుణ్ణి శపించాడు. ఆ శాపం మహేంద్రుణ్ణి ఏమీ చేయలేకపోయింది. సాధువు విస్తుపోయి తల వంచుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అంత తపస్సంపన్నుడైన సిద్ధేంద్రయోగి శాపం ఫలించకపోవటానికి కారణం ఏమిటి? న్యాయం ధర్మం మహేంద్రుడి పక్షాన ఉండటం కారణమా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, సాధువు శాపం విఫలం కావటానికి చాలా ముఖ్యమైన కారణం ఉన్నది. ప్రకృతి ధర్మం లాంటిదే ప్రాణుల నైజం కూడా. వాటిని ఏ శక్తి శాసించి మార్చలేదు. అంత తపోనిధి అయిన సాధువు ఈ ధర్మ సూక్ష్మాన్ని గుర్తించలేకపోయాడు. పాము మనిషి మధ్య సహజీవనం సాధ్యపడదు. ఆ సంగతి తనకు చేతనైనంత రీతిలో మహేంద్రుడు సాధువుకు చెప్పాడు. అయినా సాధువు తన దురాగ్రహం కొద్దీ దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. తేలుకు తోకలోను పాముకు తలలోను కలుడికి నిలువెల్లా విషమని లోకవృత్తం తెలిసిన విఘ్నులు ఏనాడో చెప్పారు. ఇది మహేంద్రుడి పట్ల 100కి 100 పాళ్ళ వాస్తవం. అలాంటి వాణ్ణి సాత్వికి ఇతర పాములు ఉండే బిలం దగ్గరకు తీసుకుపోయి వాటి నాశనానికి కారకుడయ్యాడు సిద్ధేంద్రుడు. ఈ అన్ని కారణాల వల్ల అతడి శాపం వమ్మైపోయింది అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.